ఆసిఫాబాద్ పోలీస్ అని పెద్దపేట గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామాలను టార్గెట్ గా పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకుల అండదండల వల్ల కాంగ్రెస్ పార్టీ తరపున మా గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఆ గెలుపు ఓర్వలేక ఆసిఫాబాద్ పోలీసులను మంచిర్యాల జిల్లాలో ఉన్న పెద్దపేట గ్రామ పంచాయతీ ప్రజలపై దాడులు తప్పుడు కేసులు పెడుతూ మా గ్రామ పంచాయతీ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు. గత 10 రోజుల నుండి ఇలాగే మా రైతులపై దాడులు తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ అన్యాయం సహించలేక పెద్దపీట వేస్తూ గ్రామస్తులందరూ తిరగబడి ప్రశ్నించగా వెనుదిరిగి ఆసిఫాబాద్ పోలీసులు వెళ్లిపోయారు. గ్రామ పెద్దలు అన్నారు. జిల్లా భీమిలి మండలం పెద్దపేట గ్రామం అని. నా పేరు సూరన్న. బీఆర్ఎస్ నాయకుడు బోరగని గుప్తా నా పైన మా సొసైటీకి సంబంధించిన ఒక చెరువుని అతను ఆధీనంలో ఉంచుకొని నా పైన దాడి చేపిస్తుంది. ఇదివరకు ఇప్పటికీ 3వ దాడి 4వ దాడిది. అయితే ఇంతకుముందు మాకు సంబంధించిన ఒక సర్పంచ్ని నకిలీ విత్తనాలతోటి దొరకబెట్టించిండు. దానికి సంబంధించిన మాకు ఎలాంటి ఆధారం లేకుండా మేము బయటకు వచ్చినాం అని చెప్పేసి ఆ విత్తనాలను కూడా మళ్ళా ఒక 4గురితో దాడి చేయించిండు. మా ఊరికి సంబంధించిన మా పరిధిలో సంబంధించిన తీసుకొచ్చి మా పైన దాడి చేయాలని మా సర్పంచ్నే హత్య చేయాలని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి మా దగ్గరికి తీసుకొచ్చి గొడ్డళ్ళు వాళ్ళతో మందులు తాగిపించి బీర్లు తీసుకొచ్చి మా పైన దాడి చేయించిండు. అయినా కూడా మేము తప్పించుకున్నాం. ఇప్పటికీ ఈ బోనగని గుప్తా, ఈ సూరం మల్లేసు, నిత్యం సుదర్శన్ గౌడు నా పైన చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంది. కానీ ఇప్పటి వరకు నేను తప్పు చేయనంత వరకు నా పైన కూడా నిన్న ఏదో కావాల్సిన ఆసిఫాబాద్ జిల్లా అని చెప్పేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ అని చెప్పేసి నా పైన పొద్దున్నే చెప్పేసి నా పైన దాడి చేయించారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాకు ఏం అవసరం? నేనేదో మా యూత్ ఒక నిలబడని చెప్పేసి మా పెద్దపేట జీపులు అని చెప్పేసి సర్పంచ్ గెలిపించుకోనని చెప్పేసి వాళ్ళు ఓర్వలేక వాళ్ళ కక్ష పూరితమని చెప్పేసి నా మీద దాడి చేపిస్తున్నాడు. ఎంత ఓర్చుకొని నేను ఎలాంటి తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడా. ఈ ప్రభుత్వానికి ఎలాంటి నేను ఏమైనా నమ్మక ద్రోహం చేస్తే ఆ ప్రభుత్వం నన్ను నిలదీసి అడుగుతుంది. అంతవరకు నేను తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ బీఆర్ఎస్ నాయకుడు అనవసరమైన మా మీద దాడి చేస్తాడు. ఇదంతా నిరంజన్ గుప్తాకే ఇది పరిమితం. 100% చెప్తున్నా. నా జోలికత్త మాత్రం నేను ఊరుకోను. 100% చెప్తున్నా. ఇది మీరు రికార్డు పెట్టేసేయాలి. ఎవడు ఏదనుకున్నా నేను భయపడా. నా పైన ఇప్పటికి 4వ దాడిది. ప్రతిదానికి నన్నే ముందు తీసుకొస్తాడు. ఏ దాడికైనా ముందే ఆ చెరుకు వాడికి ఏం అవసరం అయ్యా? అసలు వాస్తవం చెప్పాలనుకుంటే వాడు ఏమన్నా మా ముద్రాజు సంబంధమా? వాడికి ఏం సొసైటీ సభ్యుడా? మేము సొసైటీ సభ్యులు అని చెప్పేసి మేము పట్టుకున్నా చెప్పేసి వేరే టోళ్ళకి వానికి లీజుకి ఇచ్చేసి వానికి ఇప్పుడు వానికి ఏం అవసరం? అసలు ఎవరికి భయపడాల్సిన లేదు. మేము తప్పు చేయమందుకు ఎవరికి భయపడం పుల్లో చెప్తున్నాం. ఇది దీనికి మీరు ఆడియో నిన్న పొద్దున్న వచ్చేసి నా పైన ఏదైనా నకిలీ విత్తనాలు చెప్పేసి నేను దొంగనని చెప్పేసి ఏదో గామిలిగా విత్తనాలు అమ్మని చెప్పేసి నా పైన దాడి చేపించి వాళ్ళు వచ్చి నా కాలర్ పట్టుకొని మా భార్య పైన దాడి చేసిండు. ఇదంతా ఏం అవసరం? అది మేము తప్పు అయితే మమ్మల్ని ఎవరో సరే వీళ్ళు గింట ట్రాన్స్పోర్ట్లకి నిజమైన గింట 5 గింట వాళ్ళ గింట ఉండుకుంటే కూడా కంపెనీ పట్టండి, లేదనుకుంటే ట్రాన్స్పోర్ట్ రాగా ట్రాన్స్పోర్ట్లో పట్టండి. ఇంక రైతుల దగ్గరికి వచ్చి రైతులతో చేయాల్సిన అవసరం ఏమున్నది అని నేను నిలదీస్తున్నా. దీనికి సరైన సమాధానం ప్రభుత్వం ఉన్నది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం 100% ఉన్నది. దీనికి ఏదైనా తప్పు చేస్తే మేమైనా తప్పు అయితే మమ్మల్ని నిలదీస్తుంది. అనవసరంగా ఏదో రానిపోని నిందలు మా మీద అయితే మాత్రం దానికి శిక్ష మీరే అనుభవిస్తారు అని చెప్పేసి దీనికి సరైన అవకాశం. దానికి ఇలాంటి అరాచరాలకు మా మీద కేసులు పెట్టించుడు, మా పిల్లలపైన మా పైన నాది మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి నియోజకవర్గం పెద్దపేట గ్రామ పంచాయతీ మాది. అయితే గత 10 రోజుల నుండి వీళ్ళు ఆసిఫాబాద్ పోలీసులు అంటూ చెప్పుకుంటూ టాస్క్ ఫోర్స్ అని చెప్తూ డే అండ్ నైట్ రాత్రి పగలు రైతుల ఇళ్లలోకి వచ్చి మీ దగ్గర విత్తనాలు ఉన్నాయి, మీరు రావాలి, మీది ఎంక్వైరీ ఉంది అని చెప్తూ మా మీద దాడులకు పాల్పడుతున్నారు. దీన్ని నేను ఖండిస్తున్నా. అంటే ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎలాంటి వారంటీ లేకుండా వచ్చి మా మీద దాడులు చేస్తున్నారు. ఎందుకని ఆడవాళ్ళు గ్రామస్తులు ప్రశ్నిస్తే వాళ్ళ మీదే తోపులాట చేసి వాళ్ళని దొబ్బడం, వాళ్ళని గాయపరచడం ఇలా చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే మేము యువత నుండి మా గ్రామ పంచాయతీలో ఒక యువత వ్యక్తిని సర్పంచ్గా గెలిపించుకున్నాం. అప్పటి నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని ఓర్వలేక వీళ్ళని ఎలాగైనా ఇరికిద్దాం, వీళ్ళని ఎలాగైనా ఇబ్బంది పెడదాం, వీళ్ళు ఇలా ఉండడం నాకు నచ్చలేదు అంటూ